అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృశ్చిక రాశి జాతకులు జూలై 15వ తేదీన మీరు జాగ్రత్తగా ఆలకించండి. రాత్రికి రాత్రే మీ తలరాత మారబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఈ మార్పు అయితే కలగబోతుంది. ఇదంతా గోచార రీత్యా వస్తున్న మార్పు. మీరు ఏ మాత్రం కూడా అలసత్వం లేకుండా ఈ చిన్న పని, ఈ దేవత ఆరాధన, ఈ పరిహారాలు పాటించుకోండి. ఉపయుక్తంగా ఉంటుంది. మీ యొక్క జీవితం తప్పక మారుతుంది. అయితే రాత్రికి రాత్రే మారే ఆ యొక్క జీవిత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ ఒక్కటి చేస్తే చాలు, ఈ రోజున మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. అయితే ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితం ఎలా మారబోతుంది, ఏం జరగబోతుంది, అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. రాశి చక్రంలోనే 12 రాశుల్లోకెల్లా ఈ రాశి వారిని గొప్పగా చెప్పవచ్చు, గొప్పగా మాట్లాడవచ్చు. కానీ మంచి అందరికీ నచ్చకపోవడం వలన వీరికి కొన్ని సమస్యలు అయితే వస్తున్నాయి. ఎప్పుడు వీరికి సమస్యలు, అవకాశాలు ఇరుపక్షాల వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని వింత పరిస్థితులు, కొన్ని రకాల అవకాశాలు కూడా చేజార్చుకున్నారు. వీరు చేయని పని కోసం కూడా పెద్ద పెద్ద అవార్డులు, గుర్తింపులు వచ్చే అవకాశాలు వచ్చాయి. రాత్రికి రాత్రే మీ యొక్క జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక ఫోన్ కాల్ మెసేజ్ ద్వారా కొత్త జాబ్ ఆఫర్ రావడం వంటివి కూడా ఈ రోజున జరగబోతున్నాయి. ఒక ఆశ్చర్యకరమైన సందర్భం, మీ తలరాతను మార్చే ఒక సందర్భం ఇది. అలాగే ఒకసారిగా ఆర్థికంగా పరిస్థితి తారుమారవడం, రాత్రికి రాత్రే మాత్రమే మీ యొక్క షేర్ మార్కెట్, గతంలో పెట్టిన పెట్టుబడులు, గతంలో చేసిన షేర్లు, భూముల విలువ పెరగడం, క్రిప్టో కరెన్సీ లాంటి కానీ రాటుతేలు మీ యొక్క ఆస్తి మీకు దక్కడం కానీ, అనుకోని లాభం రావడం కానీ, ఊహించని విధానంగా రాత్రికి రాత్రే చరిత్ర మారిపోయే సందర్భాలు కూడా, మీ యొక్క తలరాత మారే పరిస్థితులు కూడా ఈరోజు కలగబోతున్నాయి. ఇక మూడో విషయానికి వస్తే, సంబంధాలు పునఃప్రారంభం కావడం. చివరి రోజు అనేది మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి రాత్రి మీకు ఫోన్ చేసి, నువ్వే నాకు కావాలి, నీ మాట నా మాట, నువ్వు లేనిదే నేను లేను అనే మాట చెప్పడం, మళ్ళీ జీవన మార్గం అనేది మీకు పూర్తిగా మారిపోవడం లాంటి సందర్భం కూడా ఊహించని విధానంగా ఈ రోజునైతే ఇలా తలరాత మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు అనేది అంటే, చాలా మంది ఈ విషయాన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు. నేను ఊహించింది నాకు జరగదేమో, నేను అనుకున్నది నాకు అవ్వదేమో అని అనుకుంటారు. అలాంటి వారికి ఈ రోజున వచ్చే చిన్న అవకాశం, ఒక చిన్న సందర్భం మీ యొక్క జీవితంలో కొత్త మలుపులు తెస్తుంది. మీ తలరాత మారిపోయినట్టే. ఇక అకాల ప్రయాణ సూచనలు. రాత్రి వేళ ముఖ్యమైన ఒక వ్యక్తి నుంచి కాలు వచ్చి తక్షణమే రా అని పిలవడం వంటి సందర్భాలు కూడా ఏమైనా అనుకోకుండా అప్పటికప్పుడే ఈ ట్రిప్ మీ జీవితాన్ని తిరగరాస్తుంది. మీరు ఊహించని ప్రయాణాలు కూడా ఎప్పటికప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. ఈరోజు తొందరగా జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏమిటి అంటే, ఈరోజు అనుకున్నారంటే 2 రోజులలో వెంబడే ప్రయాణం చేయాల్సిందే. అది ఎంత దూరమైనా సరే అప్పటికప్పుడు వీరి నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టేస్తారు. ప్రయాణాలంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఎవరైనా సమస్యలో ఉన్నామన్నా వారి కోసం అయితే ప్రయాణాలు అయితే చేస్తారు. వారి సమయాన్ని ఇలా కూడా వెచ్చిస్తూ ఉంటారు. అది ఎంత దూరమైనా సరే, ఎవరికి ఎంత మంచి జరుగుతుందనేది చెప్పినా సరే, ఎలాగైనా సరే సుదీర్ఘమైన ప్రయాణాలైనా సరే చేసేస్తుంటారు. పని అయినా కూడా ఇంతే ఓర్పు సహనంతో ఉంటారు. ఇలాంటి ప్రయాణాలు వీరికి అకాలమైన ప్రయాణ సూచనలు ఈరోజు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే కనుక, ఇప్పుడు తలరాతను కూడా మార్చే సందర్భాలు కూడా తిరిగి రావడం, వీరి యొక్క ధ్యాస, వీరి యొక్క ఆలోచన విధానం మారిపోవడం. అదేంటంటే, ఏదైనా సాధారణంగా ఒక వీడియో, ఉపన్యాసం విన్న తర్వాత, ఏదైనా ఒక మంచి స్పీచ్ విన్నాక, ఇక నుంచి నా జీవితం ఇలా మార్చుకోవాలి అని ఒక దృఢ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కదా. అలాంటి అవకాశం ఈరోజు కలుగుతుంది. సామాన్యంగా వీరు దేనికి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. కానీ ఒకసారి అయ్యారు అంటే కనుక అస్సలు ఊహించలేరు. మీరు చేసినది కానీ, అనుకునే పనులు కానీ ఎప్పుడు కూడా చాలా గోప్యంగా రహస్య వ్యక్తులుగా ఏదైనా సరే గురువు లేదా ఎవరైనా సరే మీ జీవితంలోకి రావచ్చు. వారి యొక్క ఉపదేశం,
కొత్త బిజినెస్లో కలిసి ఒక వ్యక్తికి సంబంధించిన ఈ రోజున దారి చూపించడం కూడా జరగవచ్చు. విదేశాల నుంచి కొత్త అవకాశాలు మార్గాలు కూడా తలుపు తట్టడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అంతరంగికమైన విషయాల్లో కానీ మీ యొక్క జీవితానికి కానీ ముఖ్యంగా మార్చేటువంటి ఒక శుభ సంకేతంగా ఈరోజు అయితే మనం చెప్పుకోవాలి. ఇక ఈ రోజున కొత్త ఆలోచనలు లేదా కుటుంబ పరంగా లేదా కుటుంబంలో ఉన్నటువంటి వారే స్వభావరీత్యా రాత్రంతా ఆలోచిస్తారు. ఉదయం కల్లా మీ ఆలోచన కొత్త ప్రాజెక్టు పెట్టుబడి పెట్టడం, మీ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా పనులు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తలరాత మార్చే అవకాశాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఈ ఆలోచన ఎలా ఉంటాయంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి. ఒక దాంట్లోకి వెళ్ళడమే వీరికి ఆలస్యం. ఒకసారి వెళ్ళారు అంటే ఎవరు కూడా ఆపలేరు. ముఖ్యంగా ఒక నైట్ ఆలోచించుకొని ఎంత పెద్ద నిర్ణయమైనా సరే తీసుకుంటారు. ఎంత పెద్ద బంధాన్నైనా సరే వదులుకోవడానికి స్థిరపడతారు. ఏ పని చేయడానికైనా సరే మొహమాటం లేకుండా మొహం మీదే మాట్లాడతారు. రాత్రంతా కూడా కూర్చొని ఆలోచించి ఉదయం కల్లా కూడా కొత్త ఆలోచనలు, ఎంత పెద్ద పని అయినా సరే మనసుకి నచ్చితే ఎంతసేపు అయినా సరే చేస్తారు. అయితే ఇది వీరిలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం. ఇది వీరిలో కొద్దిగా ఈరోజు జరుగుతుంది. అలాగే పరంగా కూడా అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కూడా వారు రాత్రికి ఏదో ముందు మారడం లేదా డాక్టర్ సలహా అనూహ్యంగా సూట్ అవ్వడం లేదా ఆరోగ్యపరంగా కూడా ఇక లేదు ఆలస్యాలు వదిలేసుకున్న సందర్భాలు కూడా మీకు ఊహించని విధానంగా ఒక మనిషి తిరిగి రావడం లాంటిది కూడా జరుగుతాయి. అవన్నీ కూడా ఏదైనా సర్జరీలు కానీ హాస్పిటల్కి కానీ సంబంధించినది కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా ఈ రోజున జరిగే సందర్భాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. సో వీరికి అనారోగ్య సమస్యలు కూడా మంచిగా తిరిగేటువంటి ఆలోచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తు దిశగా మార్చే కళలు ఈ రోజు నుంచి కానీ కళలకు దారి చూపే అవకాశం కూడా భగవంతుడే ఇస్తాడు. ఆగ్రహానికి లోను కావద్దు. అలాగే మీ యొక్క జీవితంలో ఇది ప్రత్యేక సందర్భం. జూలై మాసంలో 15వ తేదీ సమయంలో శని గ్రహం కూడా స్వగ్రహంగా ఈ రోజున మీకు చాలా కర్మ ఫలాలను అయితే కలుగజేస్తున్నాడు. కొంతవరకు కూడా పాప పుణ్యాల పరంగానే ఇటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. 2-3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి విడుదల కావడానికి సరి అయిన సమయం ఇది. ఇక ఉద్యోగ సంబంధిత సమాచారం ఈ రోజున అప్డేట్ అవుతుంది. ఏదైనా కొత్తగా అప్డేట్ చేస్తే ఇది మర్చిపోలేని రోజు కూడా అవుతుంది. ఈరోజు ఏదైనా సాధించలేని అనుకున్న, గొప్ప ప్లేస్లోకి వెళ్ళాలి అనుకున్న, పాత లోన్లు ఎవరైనా ఇచ్చి ఉంటే అడగండి. పొడవైన ఆలోచనలు పెట్టుబడికి పెట్టండి. అలాగే పూజలో ఈ రోజున చింతామణి గణేశుడికి పసుపుతో ఆరాధన చేయండి. ఇలా చేయడం వల్ల మీకు బలంగా ఉంటుంది. ఇక ఈ రోజున గజకేసరి యోగాన్ని పొందుకునేందుకు పాలు చక్కెర అలాగే ప్రేమలో ఉన్నవారికి పాలు చక్కెరతో కలిపి ఈ రోజున పరమశివుని అభిషేకించండి. ఖచ్చితంగా మీ సమస్య ఏదైనా సరే దూరం అవుతుంది. కంటికి కనిపించని సమస్య ఉన్నా, ఎదుర్కోలేని సమస్యతో బాధపడుతున్నా అంతా మంచి జరుగుతుంది. ఉదయాన్నే ఈ రోజున తులసి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించి తులసి చెట్టు చుట్టూరా ఒక ప్రదక్షిణ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా చెప్పించుకోవడం వలన మేలు కలుగుతుంది. శని ప్రభావం తొలగిపోయి ప్రస్తుతానికి మీ యొక్క జీవితంలో ఈ యొక్క పరిస్థితులను మారి అనుకోని అదృష్టాన్ని కలిసి వస్తాయి. అంత మంచి జరుగుతుంది. ఇంటికి సంబంధించిన ఏదైనా మీరు కబోర్డ్ వర్క్ కానీ లేకపోతే ఏదైనా పెయింటింగ్ వర్క్ కానీ లేకపోతే ఏదైనా కనుక మీకు ఇబ్బందిగా ఉన్నటువంటి మోటార్ వర్క్స్ కానీ ఏదైనా ఎటువంటి మీకు సంబంధించినవి చేసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. వాటి గురించి మీరు కొంచెం ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున ఏంటంటే శ్రమ అనేది కనబడుతుంది. శ్రమ లేకుండా ఉంటుందని మాత్రం చెప్పట్లేం, కానీ మీరు పడిన శ్రమకు తగ్గిన ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా రేపటి రోజున పొందుకుంటారు. ఆ ఫలితం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. నూతన కార్యక్రమాలు ప్రారంభించడం కనబడుతుంది రేపటి రోజున ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అలాగే ఉద్యోగాలు మారాలనుకుంటున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కనబడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలు సఫలీకృతం అవుతాయని కూడా మనం రేపటి రోజున వృశ్చిక రాశి వారికి చెప్పవచ్చు. అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకున్న, విదేశాల్లో ఉద్యోగం చేయాలని కానీ స్థిరపడాలని కానీ మీరు చేసే పనిలో ప్రయత్నాలు రేపటి రోజున బాగా కనబడుతున్నాయి. అలాగే రేపటి రోజున ఈ వృశ్చిక రాశి వారి ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెడతారని చెప్పవచ్చు. మీ యొక్క
దీర్ఘకాలిక రోగాలు ఏవైతే గతంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నాయో, బీపీ, షుగర్ లేదా గుండె జబ్బు లాంటివి, మీకు కొంత రిలీఫ్ అనేది రేపటి రోజున కలుగుతుందని చెప్పవచ్చు. ఇక మీ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా గతంతో పోల్చుకుంటే మీకు బాగా మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. చేతుల్లో ధనం అనేది కనబడుతుంది. అవసరానికి మీ చేతిలో డబ్బు అనేది కనబడుతుంది. కాబట్టి మీరు చాలా కావలసిన వస్తువులు రుణాలు తీర్చుకునే ప్రయత్నం రేపటి రోజున మీరు చేయవచ్చు అని చెప్పవచ్చు. ఏ పనైనా సరే చాలా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారని చెప్పవచ్చు. అలాగే స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మద్దతు మీకు లభిస్తుందని, స్నేహితులతో అనుకూలత బాగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆ పనులు చేసుకోవడం వల్ల మీకు మంచి లాభాలు అయితే కనబడుతున్నాయి. ఇంట్లో ఉండే సమస్యలు, కుటుంబంలో సమస్యలు చాలా మట్టుకు కూడా పరిష్కారం అవుతాయని కూడా చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు ఉన్న గొడవలు కానీ, వివాదాలు కానీ, ఆస్తులు అవివాదాలు, కోర్టు తగాదాలు, ఇవన్నీ అన్నీ కూడా రేపటి రోజున తగ్గించుకునేందుకు మంచి అవకాశాలు ఎదురవుతాయని చెప్పవచ్చు. అలాగే ప్రేమికులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. మీ ప్రేమను ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోవచ్చు. అలాగే పెళ్ళి నిశ్చయం అయ్యే సూచనలు కూడా వివాహం కాని వారికి కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు చాలా మానసికంగా ఆనందంగా ఉంటారు. కుటుంబంతో కలిసి ప్రయాణం చేస్తారు. చాలా రకాల విషయాల్లో ముందడుగు వేస్తారని చెప్పవచ్చు. అలాగే రేపటి రోజున చూసుకుంటే తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనబడుతుంది. వారి యొక్క మద్దతు మీకు లభిస్తుంది. మీ ప్రతిభను పై అధికారులు గమనిస్తూ ఉంటారు. అలాగే వారి యొక్క మన్ననలు మీకు అందుకుంటారని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కనబడుతున్నాయి. కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్లు, అలాగే అతి కష్టం మీద మీకు జీతంలో పెరుగుదల కూడా రేపటి రోజున కనబడుతుందని మనం చెప్పవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. కాన్ఫిడెన్స్తో మీరు ఉంటారని చెప్పవచ్చు. కష్టపడాలని తపన ఈ యొక్క విద్యార్థులు బాగా పెరుగుతుందని చెప్పవచ్చు. అన్ని రంగాల వారు కూడా ముఖ్యంగా ఈరోజు అయితే కాలాన్ని వృధా చేయకుండా మీరు సద్వినియోగపరచుకునే ప్రయత్నాన్ని అయితే ఈ యొక్క రాశి వారైతే రేపటి రోజున చేస్తారు. మీ యొక్క సంపాదన అనేది రేపటి రోజున పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణాలు మీరు తీర్చగలుగుతారు. అప్పుల బాధల నుండి బయటపడతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో ఆనందంగా కనబడుతుంది, సంతోషం కనబడుతుంది. అలాగే కుటుంబంతో ఎక్కువ కాలాన్ని గడిపే అవకాశం కనబడుతున్నాయి. విద్యార్థులకైతే టెక్నాలజీ పరంగా మంచి అవకాశం అయితే లభించే పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు పదవి అధికార యోగ్యత కనబడుతున్నాయి. పై అధికారుల మద్దతు కనబడుతుంది. స్త్రీలకు మానసిక ఆనందంతో పాటుగా కుటుంబంలో గొడవలు కనబడుతున్నాయి. సఖ్యత, భర్తతో సౌఖ్యం అలాగే కనబడుతుంది. వ్యాపారస్తులకు పెట్టిన లాభాలకు మీకు మంచి రాబడి కనబడుతుంది. ఆశించిన ధన ప్రాప్తి, ఆదాయ మార్గాల పెరగడం ఇటువంటివన్నీ కనబడుతున్నాయి. వ్యాపారాల్లో లాభాలతో పాటు గతంలో జరిగిన నష్టాలు కూడా మీకు భర్తీ చేసుకుంటారని చెప్పవచ్చు. ఇవి యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున అనగా జూలై 15న కనిపిస్తుంది. ధన్యవాదాలు.